అవర్ ఛానల్. నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో చాలా చాలా జరిగాయి. యాక్చువల్గా ఈ రోజు ఎపిసోడ్ నామినేషన్స్ కంటే ముందు చాలా ఫైట్లు జరుగుతాయి. సంజన వర్సెస్ తనూజ ఏదో ఇల్లు గోలైందంట. అండ్ లైవ్లో ఏం జరిగాయి అంటే గొడవలు. ఒకటి డెమాన్ వర్సెస్ శ్రీజ, అండ్ దివ్య వర్సెస్ సంజన, తనూజ వర్సెస్ సంజన, తనూజ వర్సెస్ శ్రీజ. సో ఇలా చాలా గొడవలు అయ్యాయి లైవ్లో. గొడవలు 1:30 ఇండియాలో 2 వరకు లైవ్ నడుస్తూనే ఉన్న తర్వాత కూడా కట్ చేశాడు. యాక్చువల్గా బిగ్ బాస్ చూపించకుండా ఆపేసాడు, కానీ చూపిస్తే ఇంకా వాళ్ళు మాట్లాడుకునే ఉన్నారు. సగం మంది పడుకోలేదు, మాట్లాడుకుంది ఏమైందో. సో నేను ఎపిసోడ్ రివ్యూ చేసి లైవ్ పెట్టుకునేటప్పటికి డెమాన్ వర్సెస్ శ్రీజ గొడవ అవుతుంది. ఈ గొడవ ఏంటంటే డెమాన్ శ్రీజకి సంజనకి పనిష్మెంట్ ఇస్తాను అంటున్నాడు. ఆ పనిష్మెంట్ కూడా ఫస్టే జైలు తాళాలు పట్టుకుని వచ్చాడంట. అంటే దేనికి పనిష్మెంట్ అంటే దివ్య అడిగిందంట ఎవరిని, డెమాన్ని. ఇప్పుడు నా బట్టలు కొట్టేసిన సంజనకి పనిష్మెంట్ ఇస్తా అన్నారు కదా, ఇవ్వండి అని చెప్పేసి అడిగిందంట. సో ఆ పనిష్మెంట్కి జైలు అన్నాడంట. ఇక్కడే వీళ్ళకి శ్రీజ అంటే సంజనకి ఆ టైంకి సంజన పడుకున్నట్టుందా, అప్పుడు జైలు అనగానే శ్రీజ కోపం వచ్చింది. అండ్ అర్థం ఉంది కూడా శ్రీజ కోపం రావడంలో. ఎందుకంటే జైలు ఎలా ఇస్తావు నువ్వు, పనిష్మెంట్ వేరే తెచ్చుకో, జైలు ఎలా ఇస్తావు కదా. సో ఇక్కడ శ్రీజ రివర్స్ అవడం తప్పు అనిపించలేదు, నువ్వు జైలు అనగానే. సో ఆ తర్వాత తను జైలుకి తగ్గిపోయి నేను జైలు అనలేదు, జస్ట్ కీస్ తెచ్చాను అన్నాడు. బట్ తను జైలు అన్నాడంట. సో దాంతో వీళ్ళు రివర్స్ అయ్యారు. అండ్ ఇక్కడ శ్రీజ ఏమంటదంటే నెక్స్ట్ వచ్చేసి మాకెందుకు పనిష్మెంట్ ఇస్తున్నారు, తనూజకి రీతుకి కూడా ఇవ్వాలి కదా, వాళ్ళు కూడా మేకప్ కిట్స్ కొట్టేశారు కదా సంజనవి అంటది. దీనికి తనూజ అండ్ రీతు వాదన ఏంటంటే నేను ఎందుకు కొట్టేశాను, నా కాఫీ సంజన కొట్టేసింది కాబట్టి నేను యాక్షన్కి రియాక్షన్గా చేశాను. బట్ మీరు దివ్యాది ఎలా చేస్తారు, తను ఒక టెనెంట్గా హౌస్లోకి వచ్చింది, తనకు అందరూ వెల్కమ్ ఇవ్వాల్సింది పోయి తనేమో అందరితో కలవాలనుకునే టైం అది. ఆ టైంలో మీరు దట్టు తన పర్సనల్ ఐటమ్స్ టచ్ చేసి దాచేశారు, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రీతు అండ్ తనూజ క్వశ్చన్ చేస్తారు. ఈ డమాన్ ఏం చేస్తాడంటే సంజన కనుక రీతు అండ్ తనూజ మీద కంప్లైంట్ ఇస్తే మేబీ నేను వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటా. బట్ ఇక్కడ మీ మీద దివ్య కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి నేను పనిష్మెంట్ ఇస్తాను అంటే శ్రీజ అంటది లాస్ట్ వీక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి పనిష్మెంట్ అంటే లాస్ట్ వీక్ ఎప్పుడైంది, వెంటనే వీకెండ్ స్టార్ట్ అయింది. దివ్య ఆల్రెడీ ఎమ్ముని అడిగింది, ఏమో పనిష్మెంట్ ఆలోచించిస్తాను అన్నాడు. సో ఇప్పుడు తన కెప్టెన్సీ నేను తీసుకున్నాను కాబట్టి నేను ఇవ్వాలి అంటాడు. నాకు ఇక్కడ డెమాన్ మాటల్లో తప్పు అనిపించలేదు. కానీ సంజన ఏం చేస్తుందంటే ఈ గొడవ అంతా అవుతుంది, చాలా అవుతుంది, లాస్ట్లో వెళ్ళి బాత్రూంలో కూర్చుని ఏడుస్తూ అంటది డెమాన్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు, తనూజ అండ్ రీతుని సపోర్ట్ చేస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టు సంజన మాట్లాడుతుంది. కానే కాదు, అక్కడ మెయిన్ విషయం ఏంటంటే దివ్య మీరు నా పర్సనల్ బట్టలు టచ్ చేశారు, అది కూడా లైన్ క్రాస్ చేసి, కాబట్టి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటది దివ్య. అంతేగాని నేనేమి జైల్లో పెట్టమనలేదమ్మా, నేను జస్ట్ పనిష్మెంట్ అడిగాను, జైలు విషయమే నేను చెప్పలేదు అంటది ఆమె. సో ఈ లోపల సంజన ఏమంటుందంటే తను దివ్యాని సపోర్ట్ చేసింది, దివ్యకి సైడ్ తీసుకుంటున్నాడు డెమాన్ అంటుంది. సైడ్ తీసుకోవడం కాదు, ఇక్కడ డిమాండ్ అన్న మాటల్లో అర్థం ఉంది. ఇక్కడ దివ్య అడుగుతుంది మీరు పనిష్మెంట్ ఇవ్వండి, నా పర్సనల్ ఐటమ్స్ టచ్ చేశారు, లైన్ క్రాస్ చేశారని తను అడుగుతుంది. సంజన అంటది అదేంటి, ఆ రోజు నువ్వేమో చేసుకోండి, మీ కామెడీ మీరు చేసుకోండి అని అన్నారు, మీరు మీ పనులు మీరు చేసుకోండి అని అన్నారు అని చెప్పేసి దివ్య అని అంటది. దివ్య ఏమో నేను అలా అనలేదు, లైన్ క్రాస్ చేసుకోకుండా మీరు ఏమైనా చేసుకోండి అన్నానని దివ్య అంటది. దానికి సంజన ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు, ఇప్పుడు నన్ను నలుగురు కలిసి సేవ్ చేసి లోపలికి తీసుకొచ్చారు, సో ఒక మంచి వాతావరణం ఉంది, దాన్ని చెడగొట్టేయాలి, రేపు వీళ్ళందరూ నన్ను కార్నర్ చేసి నామినేట్ చేయాలి, అది నీ ఉద్దేశం, నన్ను నామినేషన్స్లో వేయించడానికి నువ్వు ఈ ప్లాన్స్ అన్నీ చేసి ఇది ఒక గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి సంజన అంటది. ఖచ్చితంగా కాదబ్బా, దివ్య అదే అంటది, నేను ఎందుకు రీజన్స్ ఇవ్వాలి, దివ్య ఏమంటదంటే నేను ఎందుకు రీజన్స్ ఇవ్వాలి మిమ్మల్ని నామినేట్ చేయడానికి, మీరే ఇచ్చుకుంటారు రీజన్స్ అని చెప్పేసి దివ్య అంటది అనమాట. అరుచుకుంటారు గట్టిగా. శ్రీజ కాసేపు కళ్యాణ్ కూడా శ్రీజాని సపోర్ట్ చేస్తాడు, మరి మీరు రీతు అండ్ తనూజకి ఇవ్వాలి కదా అని. వీళ్ళు రీతు అండ్ తనూజకి ఇవ్వమని అడగడం పెద్ద కరెక్ట్ కాదు, ఎందుకంటే అక్కడ యాక్షన్కి రియాక్షన్ జరిగింది. కాఫీ పౌడర్ దాచేసింది కాబట్టి ఈవిడ మొత్తం మన అస్తమాను దాస్తుంది, సో మనం ఈసారి మేకప్ కిట్ దాద్దాము అన్నది రీతు తనూజ ప్లాన్. అదేంటది యాక్షన్కి రియాక్షన్. ఇక్కడ ఏం దివ్యాది యాక్షన్ ఏం లేదు కదా, వీళ్ళు డైరెక్ట్ తను దాయాలి, ఇదో వెల్కమింగ్ అని సంజన చెప్పడం, అంటే శ్రీజ వెనకాల తోకలాగా హెల్ప్ చేయడం. ఇక్కడ తనూజకి అస్సలు నచ్చలేదు ఏంటంటే సంజన కంటే శ్రీజ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ఇదే శ్రీజ
గుడ్డు టాస్క్లో మేము సారీ చెప్పిన తర్వాత కూడా 2 వారాలు మమ్మల్ని తినేసి ఎన్ని మాటలు అన్నారో. అది ఇంకా ఫుడ్, ఒక్క ఎగ్, ఆ ఫుడ్ విషయంలోనే వాళ్ళు మేము అబద్ధం చెప్పాము, చెప్పలేదు, దాచేసాము, ఆ గుడ్డు తిన్న విషయం సంజనకి తింటుందని తెలిసి కూడా దాచేసాము, ఇలాగ మమ్మల్ని ఎన్ని అన్నారు. 2 వీక్స్ వరకు టార్చర్ పెట్టింది కదా శ్రీజ అండ్ వాళ్ళ బ్యాచ్ అంతా. అదే శ్రీజ వాళ్ళ టెనెంట్దే పర్సనల్ ఐటమ్స్ ఎలా దొంగతనం చేస్తుంది? సంజన చేయమంటే తిను చేసేస్తుందా? అది ఎంత కరెక్ట్? అంటే వీళ్ళు చేస్తే గేము, మేము ఆడితే క్రైమా అని చెప్పేసి తనూజ ఇంకా ఇది చాలాసేపు ఇదే విషయం డిస్కస్ చేసింది అనమాట. సో శ్రీజ కాసేపు అదే, నాకు శ్రీజ జైలు విషయంలో డిమాండ్ కోసం చేయడం శ్రీజ కరెక్ట్. జైలు ఎందుకు ఇస్తాడు? వేరే పనిష్మెంట్ ఇచ్చుకో, లేదా ఏవైనా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా వర్క్స్ ఇచ్చుకోవడం ఏదో ఉంటుంది. ఒక చిన్న పనిష్మెంట్ ఇస్తే అయిపోయేది. ఇవ్వకుండా ఎప్పుడైతే జైలు తాళాలు పట్టు తిరిగాడో అక్కడ వీళ్ళు సడన్గా షాక్ అయ్యారు. అరే జైలుకి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు కదా, అన్న వీళ్ళు వర్స్ట్ కంటెస్టెంట్సా, ఇలా వర్స్ట్ కంటెస్టెంట్ అని ఓటింగ్ పడి వెళ్ళడం వేరు. నువ్వు జస్ట్ దొంగతనానికి పట్టుకెళ్ళి డైరెక్ట్ జైలు అంటే రియాక్ట్ అవ్వాలి కదా. అక్కడ శ్రీజ రియాక్ట్ అవ్వడం కరెక్ట్, కానీ మాతో పాటు తనూజ రీతుకి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళది యాక్షన్కి రియాక్షన్ నేను దివ్య దొంగతనాన్ని కలపడానికి వీలేదు. ఇదే తనూజ అండ్ రీతు క్వశ్చన్ చేస్తారు. ఈలోపు సంజన వస్తుంది. సంజన వచ్చి దివ్యతో తనూజతో వీళ్ళతో గొడవ పెట్టుకుని మీరు కూడా నాయి కొట్టేశారు కదా అని చెప్పేసి సంజన అంటది. మీరు మాయి కొట్టేశారు కదా అంటే మీకు కూడా పనిష్మెంట్ రావాలి కదా అని చెప్పేసి సంజన అంటది. డెమాన్ ఏమంటాడు? సంజన వచ్చి తన ఐటమ్స్ కొట్టేసింది కాబట్టి రీతుకి తనుజకి పనిష్మెంట్ ఇమ్మంటే ఇస్తాను అని చెప్పి ఫస్ట్ అంటాడు అనమాట. బట్ వాళ్ళు ఒప్పుకోరు. ఎలా ఇస్తావు మాకు పనిష్మెంట్ అని చెప్పేసి డిమాండ్ కూడా క్లాస్ వేసుకుంటారు. అక్కడ మేము యాక్షన్కి రియాక్షన్ అయింది, తన కాఫీ పొడి దాసింది కాబట్టి రోజు ఇదే పని చేసి మా వీక్నెస్లతో ఆడుకుంటుంది కాబట్టి మేము చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అంటే సంజన అంటది కాఫీ పౌడర్ తీసాను కానీ ఇచ్చేసాను కదా, మేము తాగలేదు కదా అంటుంది. నువ్వు తీసావు కానీ ఇచ్చేసావు కదా అంటే వాళ్ళు కూడా తీసారు ఇచ్చేసారు కదా, మరి వాళ్ళు కూడా తీసారు ఇచ్చేసారు కదా. చాలాసేపు సంజనాని వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకుంటానని డెమాన్ అన్నప్పుడు చాలాసేపు సైలెంట్గానే ఉంది. ఆ తర్వాత మరి వాళ్ళకు కూడా ఇవ్వు అని చెప్పేసి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. నాకు కూడా అది తనూజ అండ్ రీతు అతను కరెక్ట్ అనే అనిపించింది. అంతే కదా, వాళ్ళు యాక్షన్కి రియాక్షన్ చేశారు. ఇక్కడ దివ్యాది దాయడం, దట్టు ఆ పర్సనల్ ఐటమ్స్ పట్టుకెళ్ళి ఆ బీన్ బ్యాగ్లో కుక్కడం అన్నది వర్స్ట్ అనిపించింది. అలాగా వీకెండ్ డ్రెస్సులు పట్టుకెళ్ళి ఆ బీన్ బ్యాగ్లో ఎలా కూరతారబ్బా, వేసుకోవాలి కదా. తను అన్ని బట్టలు వాళ్ళు టక్ టక్ మన పైనుంచి కింద పడేయడం, కూరడం. మీ బట్టలు అలా ఐరన్ చేసుకున్న బట్టలు కుర్తి మీకు ఎలా ఉంటుంది? ఊరుకుంటారా? ఇదే సంజన ఊరుకుంటుందా? అదే శ్రీజ ఊరుకుంటుంది? ఊరుకోరు కదా, వాళ్ళు కూడా పెంట చేస్తారు. సో అదే పని ఇక్కడ దివ్య చేస్తుంది. సో దివ్య స్టబ్బన్గా ఉండి వాళ్ళని క్షమించట్లేదు అంటే ఏమో క్షమిస్తే మళ్ళీ రేపు అలా చేస్తారు అనుకుంటుందేమో. సో అది నేను పనిష్మెంట్ ఇమ్మన్నాను కానీ నేను జైలు పనిష్మెంటే అని అడగలేదు. సో వాళ్ళు నా విషయంలో లైన్ క్రాస్ చేశారు కాబట్టి నేను అడుగుతున్నా అని చెప్పేసి తానంటది. సో ఇది అయ్యింది. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందంటే నేను పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యాను వాళ్ళు చేసిన పని వల్ల, సో అందుకే నేను పనిష్మెంట్ అడుగుతున్నాను అంటది. ఈలోపు హరీష్ గారు దివ్యాని పిలిచి తన ఆరెంజ్ షేర్ చేసుకోమంటారు. అప్పుడు దివ్య అంటది లేదు సార్ నేను ఆరెంజ్ తిన్నాను, బట్ మీరు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ప్రేమతో కొంచెం టేస్ట్ చేస్తాను అంటది. హరీష్ గారి సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ తనకి ఏవైతే వీళ్ళు ఫీడ్బ్యాక్ పంపుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ నుంచి రాంగ్ ఫీడ్బ్యాక్స్ వెళ్తున్నాయి. ఆ రాంగ్ ఫీడ్బ్యాక్స్ ఏంటంటే హ్యూమర్ చూపించు, స్పోర్టివ్నెస్ చూపించు. ఇవే వీళ్ళు మొన్న అది చెప్పారు, ఇప్పుడు ఇదే చెప్పారు. ఫస్ట్ అయినా హ్యూమర్ స్పోర్టివ్నెస్ చూపించాలంటే ఫస్ట్ ఆయన అందరితో కలవాలి కదా. నువ్వు వాళ్ళందరితో కలవకుండా వాళ్ళతో నువ్వు హ్యూమర్ చేస్తే వాళ్ళు తీసుకోరు. ఫస్ట్ నువ్వు అందరితో కలవాలి. ఇది కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్లో ఇంక్లూడ్ చేసుంటే బాగుండేది. ముందు అందరితో కలవండి, అందరితో ఫ్రెండ్లీగా ఉండండి అని చెప్పాలి. అది ఫీడ్బ్యాక్లో రాలేదు. ఆయన ఏంటి ఒకళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సరదాగా ఉందామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే లోపల రీతు ఉంది వాష్రూమ్లో, సేమ్ ఈ ఇష్యూస్ జరుగుతున్నప్పుడే ఈయన వాష్రూమ్ క్లీన్ చేస్తున్నారు అనుకుంటా. సో వాష్రూమ్లో ఉన్నారు. ఈయనకి ఏంటంటే రీతుతో సరదాగా మాట్లాడాలని ఉంది, అది మనకు అర్థమవుతుంది చూస్తుంటే. కానీ రీతు తీసుకునే స్టేజ్లో లేదు. ఎందుకు? ఆ బాండ్ లేదు. అండ్ మన రీతు కూడా అంటది మీరు పెడతారు కానీ పెట్టిన వెనకాలే గొప్పలు చెప్పుకుంటారు, నేను పెట్టానని చెప్పుకుంటారు అని చెప్పేసి. సో ఆ బాండ్ లేనప్పుడు నువ్వు హ్యూమర్ చూపించలేవు, ఏమి చూపించలేవు, జోకులు వేయలేవు. సో ఫస్ట్ ఆయన అందరితో కలవాలి. నాకు ఆయన చూస్తే అనిపించింది పాపం ఆ ఇంట్లో ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి ఈయన హ్యూమర్ చూపిద్దాము, స్పోర్టివ్గా ఉందాము అని ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ ఈయన కలవాలి కదా వాళ్ళందరితో అని నాకు అనిపించింది. అదైంది.
నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ కూడా ఇక్కడ వచ్చేసి మరి తనుజాకి రీతు కూడా పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి డెమాన్ని క్వశ్చన్ చేస్తాడనమాట. నాకు యాక్చువల్లీ డెమాన్ కరెక్టే అనిపించాడు, ప్రాపర్గా కరెక్ట్ వైపు నిలబడ్డాడు అని అనిపించాడు. ఇక్కడ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ప్రియా వెళ్ళేటప్పుడు శ్రీజాన్ని చూసుకో అని చెప్పింది కదా, శ్రీజాన్ని చూసుకోవాలంటే శ్రీజాన్ని సపోర్ట్ చేయాలని అనుకున్నాడు. నిజంగా పిల్లోడు తెంగరోడు అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు. బట్ ఆ పిల్లోడు మార్పు వచ్చింది. ఆ పిల్లోడు భరణి గారి దగ్గరికి వెళ్ళి ఏంటి నేను ఏం మార్చుకోవాలి ఇలా అడుగుతున్నాడు. పాపం ఆలోచించుకోవాలి కాసేపు కూర్చొని. శ్రీజ లాస్ట్లో కూర్చుని నాకు ఇలాంటి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి, మేమిద్దరం మాట్లాడిన వెళ్ళి బయటికి ఇలాగా ఎక్కువ వర్కులు వస్తున్నాం, ఇలా వెళ్ళినట్టుంది అని చెప్పేసి అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. సో కళ్యాణ్ కూడా అలా చేయాలి. వేరే వాళ్ళని అడిగితే చెప్పరబ్బా, వేరే వాళ్ళని అడిగితే మేబీ ఎమ్మోలు అంటూ అడిగితే అన్న చెప్తాడేమో. ఎందుకంటే ఇంతకుముందు శ్రీజాకి చెప్పన్నాడు, ఏమో నువ్వు ఇలాగాడు అలాగాడు బయటికి ఈ విషయాల్లో నువ్వు నెగిటివ్ వెళ్తుండొచ్చు అని చెప్పాడు. మేబీ ఈ కళ్యాణ్ కూడా ఎమ్ము దగ్గర కూర్చొని అన్నా చెప్పు సజెషన్ ఇవ్వు అంటే ఇస్తాడు ఎమ్ము. సో భరణి గారే తనకి ఏం సరిగ్గా ఆడుకోవట్లేదు, వేరే వాళ్ళకి ఏమి ఇస్తాడు. ఫస్ట్ ఆయనకి ఏం మీద క్లారిటీ లేదు. భరణి గారికి ఆడగలరు, ఆయనకి ప్రాపర్గా ఆడాలని ఉంది భరణి గారికి, బట్ ఇంకా రావట్లేదు అందులోకి. బట్ ఎమ్ము ఆల్రెడీ గేమ్ మోడ్లోనే ఉన్నాడు. అలాంటి ఎమ్ము దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ అన్నయ్య ఏమైనా సజెషన్స్ ఇయ్యి అని అడిగితే ఎమ్ము ఖచ్చితంగా ఇస్తాడు. ప్రస్తుతానికి అయితే కళ్యాణ్ అలా చేయలేదు. బట్ భరణి గారి దగ్గరికి వెళ్ళాడు అంటే తన కంఫర్ట్ చూసుకుంటాడు కదా, ఆ కంఫర్ట్ నెమ్మదిగా బట్ మారుతున్నాడు, మారాలి కూడా. ఎందుకంటే ఇంకా 50% ఆడియన్స్ ఆ పిల్లడి మీద హోప్స్ పెట్టుకున్నారు. సో ఇక్కడ ఏం చేస్తాడంటే శ్రీజాన్ సపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి కూడా పనిష్మెంట్స్ ఇవ్వాలని అడుగుతాడు. అలా కాదు కదా, వాళ్ళు యాక్షన్కి రియాక్షన్ చేశారు, దాన్ని దీన్ని మిక్స్ చేయడం కరెక్ట్ కాదు. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సంజన వచ్చి అంటది, నాకు సార్కి ఎందుకు చెప్పలేదు, నీకు అంత ప్రాబ్లము, ఇక్కడ అంత బరువు వచ్చి సున్నుంటే నీకు హెడ్లో నేను చేసిన పని నాకు సార్కి ఎందుకు చెప్పలేదు అంటే, దివ్య అంటది నేను ఆల్రెడీ కెప్టెన్కి చెప్పాను, కెప్టెన్ పనిష్మెంట్ ఇస్తానని చెప్పాడు, సడన్గా తను వీకెండ్లో కెప్టెన్ పోతుందని నేను కలగన్నానా, నేను ఎలా మళ్ళీ నాకు సార్ని అడుగుతానని దివ్య అంటది అనమాట. సో అది తనైతే మాత్రం దివ్య అయితే పాజిటివ్ అవుతుంది, చాలా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే అవతల వాళ్ళని చాలా గట్టిగా క్వశ్చన్ చేస్తుంది. సో ఆ స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉంది. బట్ ఆ స్ట్రాంగ్ యాటిట్యూడ్ పాజిటివ్ వైపు వెళ్తుందా నెగిటివ్ వైపు వెళ్తుందా అన్నది అర్థం అవట్లేదు ప్రస్తుతానికి అయితే. అంటే చాలా గట్టిగా ఉంది, వదిలేయమని కూడా అంటలేదు, పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సిందే అంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ అందులో ఎవరిని డెమాను జైలు పనిష్మెంట్ అంటే అదైతే నేనేమనలేదు, నేను జస్ట్ పనిష్మెంట్ అడిగాను అంతే ఇలా అంటుంది. చూద్దాం, మనం వచ్చిన 2 డేస్లోనే మనం డిసైడ్ చేసేయలేము. అండ్ లోపల రాము ఏమంటాడంటే తనుజ లోపలికి వెళ్ళి చెప్తుంది, ఇలాగా సంజన గారు గుడ్డు విషయంలో ఇంత ఇష్యూ చేసి శ్రీజ మళ్ళీ ఎలాగ దొంగతనం చేస్తుంది అని మళ్ళీ లోపలికి వెళ్ళి కూడా మాట్లాడితే అక్కడ రాము ఏమంటాడంటే, యాక్చువల్గా దివ్యాకిను శ్రీజకి పర్సనల్గా ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే వాళ్ళిద్దరికీ పడట్లేదు, అందుకే ఈ ఇష్యూ పెరుగుతుంది బేసిక్గా అని అంటున్నాడు. బట్ దివ్యకి శ్రీజ వల్ల ప్రాబ్లం కాదు, సంజన వల్ల ప్రాబ్లం అని నాకు అనిపించింది. సో రాము అయితే ఇలా అనుకున్నాడు వెళ్ళదు. బట్ చెప్పా కదా, ఎమ్ము దగ్గర శ్రీజ ఒకసారి అన్నది, తనేం పెద్ద మాతో కలిసేది కాదు అగ్ని పరీక్షలో, సో నేనేం పెద్ద మాట్లాడను తనతో అని అన్నది కదా, అదైతే ఉంది. సమ్ పర్సనల్ డిస్టర్బెన్సెస్ డిస్టెన్స్ ఏదో ఉంది. బట్ ఇక్కడ లోపల రాము ఇలా చెప్తున్నాడు, వీళ్ళిద్దరికి ఏవో సమ్ పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళ పర్సనల్ కూడా మనకి ఎందుకు అని తనుజ అంటది. అది కాదు కదా, మనకి ఇక్కడే ఏం జరిగింది అన్నది కావాలని. తనుజ లైవ్లో మాట్లాడినంతసేపు కూడా చాలా ప్రాపర్గా ఉంది, ప్రాపర్గానే వెళ్ళింది అని అనిపించింది. సంజన ఏడుకు మాత్రం నేను ఇదేదో సింపతి ప్లానింగ్ లాగా నాకు అనిపించింది అనమాట. సడన్గా ఏడు స్టార్ట్ చేయడము అవన్నీ కూడా కొంచెం సింపతి ప్లానింగ్ చేసినట్టు అని అనిపించింది. అవసరం లేదు, అక్కడ ఆవిడ ఏడవలసిన అవసరం లేదు. సో నాకు అలా అనిపించింది. మీకేమనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట అంటారు తనుజ, ఏమంటదంటే ఫ్లోరా సంజన ఏం చెప్తే అది తోకలాగా తన దగ్గర గుడ్ అయిపోవడానికి చేస్తుంది అని చెప్పేసి. నాకైతే తనుజ కరెక్ట్ అన్నది ఫ్లోరా గారి విషయంలో. నాకైతే తోక కూడా కాదు, ఒక సర్వెంట్ లాగా అనిపిస్తున్నారు ఫ్లోరా గారు. సంజన ఏం చెప్తే అది చెప్పడం, తనకంటూ ఒక ఓన్ గేమ్ లేదు అన్నట్టు నాకు అనిపించింది అనమాట. సో ఇది అది సంజన గారు లోపల ఏడ్చి మేము 4 సేవ్ చేసి
లోపల ప్రస్తుతం ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటే ఇది పాడు చేయడానికి దివ్య ట్రై చేసి నన్ను నామినేషన్స్లో వేయడానికి, నన్ను కార్నర్ చేయడానికి ప్లాన్ వేసింది అంటుంది. దివ్య ఏమో అంత పెద్ద ప్లాన్లు వేసుకోలేదు, తనకు అన్యాయం జరిగింది, సో పనిష్మెంట్ ఇవ్వాలి, అక్కడ వరకే ఉంది, ఇంతకుమించి పెద్ద ప్లాన్స్ వేసుకోలేదు. దాన్ని ఎక్స్టెండ్ తీసుకెళ్ళిపోయి పదే 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 సంజన ఇదే మాట, నన్ను నామినేషన్లో వేయడానికి ఈ ప్లాన్, నన్ను నామినేషన్లో వేయడానికి ఈ ప్లాన్, ఇదే ప్లాన్ అని పదే పదే అంటుంటే అది ఎలా ఉందంటే తన కార్నర్ చేస్తున్నారు అని మనకి చూపించుకోవాలని ప్రయత్నిస్తుందా అని అనిపించింది అనమాట సంజన గారి విషయంలో. అండ్ దివ్య అయితే అక్కడ క్లియర్గా సంజనకు చెప్పింది. మళ్ళీ ఇంకోటి సంజన ఏమంటుందంటే డెమాన్ దివ్యాని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు ఈ విషయంలో అని చెప్పేసి, అంటే రీతు తనుజకు వాళ్ళకి మాత్రం పనిష్మెంట్ ఇవ్వట్లేదు కానీ దివ్యాని సపోర్ట్ చేసి మాకు పనిష్మెంట్ ఇవ్వాలని చూస్తున్నాడు అని. అలా ఏం లేదు, యాజ్ అ కెప్టెన్గా తను ప్రాపర్గా ఉండాలనుకున్నాడు. నాకు అక్కడ డెమాన్ తప్ప అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే శ్రీజ డెమాన్తో ఇంత ఫైట్ చేసిందా? యాక్చువల్గా ఒకటే తను అడగాలి శ్రీజ, ఏంటి నేను జైలుకి అయితే వెళ్ళను అని అడిగితే సరిపోయేది. తనుజ రీతు గురించి శ్రీజకు అవసరం లేదు. అండ్ డెమాన్ పనిష్మెంట్ పెద్ద పనిష్మెంట్ సంజనాకి హెల్ప్ చేసిన శ్రీజకి చిన్న పనిష్మెంట్ అన్నాడు. సో ఇక్కడ శ్రీజ మరి అంత ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండాల్సింది అని నాకు అనిపించింది. అది అయిపోయింది. తనుజ అంటది అసలు దివ్య ఇష్యూలో మనల్ని కలుపుతారేంటి, అది అసలు కంప్లీట్లీ డిఫరెంట్. వచ్చిన నెక్స్ట్ డేనే తన పర్సనల్ ఐటమ్స్ అన్నీ దాచేశారు, దాన్ని దీన్ని కంపేర్ చేస్తే ఎలాగా అంటది. నన్ను ఎలిమినేట్ చేశారు అని చెప్పేసి, సేమ్ ఇష్యూ వాళ్ళు నన్ను ఎలిమినేట్ చేశారు అని చెప్పేసి సంజన చెప్పుకుంటుంటే, మీరు ఎలిమినేట్ అవ్వడానికి నేను రీజన్ కాదమ్మా, మీ బిహేవియర్ వల్ల మీరు ఎలిమినేట్ అయ్యారు ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పేసి అంటది అనమాట. ఫైట్లు అండ్ మిమ్మల్ని నామినేట్ చేయడానికి నేనేం పాయింట్స్ ఇవ్వక్కర్లేదు, మీరే ఇచ్చుకుంటారు అని చెప్పేసి అంటది. సో ఇది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏమంటదంటే సంజన, మిమ్మల్ని గౌరవించి మీ దగ్గరకు వచ్చి నేను సారీ చెప్పడానికి ట్రై చేశాను అంటది. ఈ పాయింట్లో నాకేమనిపించింది అంటే కొన్నిసార్లైనా అవతల కొంచెం తగ్గాలమ్మా, తగ్గకుండా ప్రతి దానికి. ఇక్కడ నాకు దివ్య ఏమనిపిస్తుంది, మీరేమైనా నా మీద ఏదో గౌరవించి ఏదో ఫేవర్ చేసినట్టు మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి అంటుంది. తన ఉద్దేశం అది కాదు, నేను గౌరవించి నీకు వచ్చి సారీ చెప్పాను కదా అని ఏదో చెప్పుకోవాలని అనుకుంటుంది సంజన. సో కొన్ని విషయాల్లో అయినా తగ్గాలి కదా. దివ్య అసలు ఎక్కడా తగ్గట్లేదు. ఇలాంటి విషయాల్లో ఏదో ఒకటి చెప్తుంది తను. అంటే నేను నీ దగ్గరకు వచ్చాను, నేను గౌరవించాను, అంటే నేను చేసిన తప్పు తెలుసుకుని సారీ చెప్తున్నాను అన్నట్టు ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. దానికి కూడా నువ్వు నన్ను మీరు గౌరవించడం ఏంటి, ఏదో ఫేవర్ చేసినట్లు అని అంటుంది. ఇది కొంచెం అది అవుతుంది, అవసరం లేదు. తను మిమ్మల్ని గౌరవించి అన్నది ఎందుకు అంటే వచ్చి సారీ చెప్పడానికి ట్రై చేశాను కదా, నేను తప్పు చేసిన అన్నట్టు చెప్పుకుంటుంది. ఓకే మీరు చెప్పడానికి ట్రై చేశారు, బట్ లైన్ క్రాస్ చేశారు కదా అని ఏదో అనొచ్చు. ప్రతిదానికి వితండవాదంలాగా అయితే సేమ్ ప్రియా శ్రీజ సిచ్యువేషన్, శ్రీజ చాలా మారిందనుకో ఫీడ్బ్యాక్ తీసుకుని, మళ్ళీ సేమ్ ప్రియాకి ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిందో. పాపం ప్రియాకి అయితే ఛాన్స్ రాలేదు, ఆ ఫీలింగ్ అయితే నాకు ఇప్పటికీ ఉంది. ఆ అమ్మాయి కూడా కొంచెం ఛాన్స్ వచ్చుంటే బాగుండేదని. దివ్య సిచ్యువేషన్ కూడా ప్రతిదీ అలా పట్టుకుని అలాడితే దివ్య సిచ్యువేషన్ కూడా అలా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమంటాడంటే జైలు కాకుండా వేరే ఏదైనా పనిష్మెంట్ ఉంటే అమ్మాయి యాక్సెప్ట్ చేసిందేమో అంటే తను వెంటనే మారిపోయాడు. డెమాన్ అన్నాడు కానీ నా చేతిలో తాళం చూస్తే ఇంక వెళ్ళి జైలు అని ఫిక్స్ అయిపోయారు కానీ నేనేం జైలు అయినా అన్నాడు అప్పుడే. అది అయిపోయింది. రాము ఆడియన్స్ ఫీడ్బ్యాక్ గురించి ఆలోచించుకుంటున్నాడు. నేను చేతులు కట్టుకుని నిలబడ్డాను కదా, అది ఆడియన్స్కి నచ్చలేదని కాదు. తనుజ విషయంలో కానివ్వండి అండ్ బాల్స్ టాస్క్లో కానివ్వండి, ఆ ఫ్లిప్ చేసాడు చూడు, అది నచ్చలేదు ఆడియన్స్కి. నెక్స్ట్ ఎప్పట్లాగే లోపల కామనర్స్ లోపల కూర్చున్నారు, లోపలే తిన్నారు, అన్నీ మామూలుగానే అవుతున్నాయి. మరి రేపటి నుంచి అన్న మారుతుందేమో కానీ ప్రస్తుతానికి అయితే రూల్స్ లాస్ట్ వీక్ ఎలా ఉన్నాయో మొత్తం టెనెంట్స్ అందరూ లోపల ఉంటున్నారు. బట్ లోపల దీని గురించి డిస్కషన్ అవుతుంది. రాము అంటాడు మనము ఒకప్పుడు వాళ్ళు మనల్ని పక్కన పెట్టారంటే అప్పటికి ఏమీ బాండ్స్ లేవు, ఇప్పుడు బాండ్స్ పెరిగిపోయి మనం పక్కన పెట్టలేకపోతాము, బట్ రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి దీని గురించి మాట్లాడుకోవాలి అని మాట్లాడుకున్నారనమాట. మేబీ రేపు మాట్లాడుకుంటారేమో. ఇది ఒకటి జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తనూజ
అంటది మా మీద జస్ట్ ఎగ్గు కొట్టేసిందన్న విషయం చెప్పలేదు, మేము దాచేసామని అంత గట్టిగా అరిచేసి అందరూ ముందు గ్రూప్ మా మీద పడిపోయి అనేసి మాటలు అన్నారు కదా. ఇప్పుడు సేమ్ టీంలో ఉన్న వ్యక్తికి, సేమ్ టెనెంట్కి ఎలా పర్సనల్ ఐటమ్స్ తీసేస్తారు. ఇంకా నేనైతే అది ఫుడ్, ఒక బాలింతరాలకి ఒక ఎగ్ లాంటిది, దాన్ని వాళ్ళు తీసుకోలేకపోయారు. ఇప్పుడు పర్సనల్ ఐటమ్స్ ఎలాగా ఇవే జరిగాయి, ఎలా కొట్టేస్తుంది అని చెప్పేసి తనూజ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపల శ్రీజ అండ్ కళ్యాణ్ కూడా సేమ్ డిస్కస్ చేసుకుంటారు. బట్ శ్రీజ మైక్ వేసుకుంటుంది కానీ చాలా తక్కువ సౌండ్తో మాట్లాడుకుంటుంది. సేమ్ ఇష్యూసే. ఒకసారి మైక్ వేసుకోవద్దు చాలాసేపు, బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది మైక్ వేసుకోమని. మైక్ వేసుకున్న తర్వాత కూడా చాలాసేపు మాట్లాడుతుంది కానీ మనకు అసలు వినపడలేదు. రేపు బిగ్ బాస్ ఎడిటింగ్లో వాయిస్ పెంచి మనకు పెట్టాలి. ఒకవేళ ఆ సీన్స్ వేస్తే వాయిస్ నేను ఫుల్ సౌండ్ పెట్టాను టీవీకి, కానీ వినపడలేదు. తర్వాత మళ్ళీ కళ్యాణ్ దివ్య మాట్లాడుకుంటారు. దివ్య ఏమంటదంటే, మీరు నచ్చింది మీరు చేసుకోండి, లైన్ క్రాస్ చేద్దానని, కానీ నేను చేసిన పనికి ఓకే చేసుకోండి మీ ఇష్టం అని నేను అనలేదు అని చెప్పేసి దివ్య అంటది అనమాట. అదొకటి అవుతుంది అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. సో మీరు లైవ్ చూసిన వాళ్ళు మీకు ఏమనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నామినేషన్స్ లిస్ట్కి సంబంధించి ఎవరెవరు నామినేట్ అయ్యారు అన్నది నేను కాసేపట్లో వీడియో పెడితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.